దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఓదార్పు యాత్ర పలు ఉద్రిక్తలకు దారితీసింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనుమానితులు లేకుండా వారు 2029లో అధికారంలో వస్తే తెలుగుదేశం నాయకులను చంపేస్తాం, నరికేస్తాం అని సినిమా డైలాగులతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీశాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపడుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకులు సృష్టించిన అల్లర్లు ఖండనీయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించడం, రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా సమాజంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టించారు. సినిమా డైలాగులు సినిమా హాల్లోనే బాగుంటాయి, వాటిని బహిరంగంగా రెచ్చగొట్టేలా ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదు. పోలీసులు ఈ అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం మా ప్రభుత్వ బాధ్యత. అప్రజాస్వామిక హింసాత్మకంగా వివరించే వారిని ప్రజలు గమనించాలి. ఇటువంటి శక్తులకు రాష్ట్రంలో చోటు లేదు. మా ప్రభుత్వం ప్రజల భద్రతకు, శాంతికి కట్టుబడి ఉందన్నారు. అల్లర్లకు కారణమైన వైసీపీ కార్యకర్త రవితేజను నగరికలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో ఖచ్చితంగా హాజరుపరుస్తా అన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.